టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పార్టీ కేవలం ఇప్పుడు ఏదైతే మన టాపిక్ ఉన్నదో టాపిక్ మీదనే మాట్లాడారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు చేసేది మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రకు వస్తున్నారు. వాళ్ళకి అసలు వారం రోజుల పాటు పాదయాత్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చేసినట్టు అధికారులు నడుస్తారు, మీరు చేసినట్టు వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మీ దగ్గరనే ఉంటాయి. మీరు అవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా ఎవరో ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ కి? అంటే ఇట్లాంటి సీఎంని మేము చూడబోలే, మేము ఖచ్చితంగా ఏదున్నా కూడా పబ్లిక్ల దగ్గర పోయి మేము తీసుకుంటామని చెప్తున్నా. కార్తిక్ గారు మీరు క్లారిఫై చేయాలి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు అధికార యంత్రాంగం మొత్తం మీ చేతులు ఉన్నది. మీరు అధికార యంత్రాంగంని మీ వ్యవస్థలు మీ చేతులు ఉన్నప్పుడు మీరు అడిగే పరిస్థితి, మీరు కూడా ఒక సర్వే చేపియని ఉండే పబ్లిక్ ఎట్లున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోదలుచుకున్నారా లేదా? మీరు అట్లాంటి మీకు హైకోర్టు మీకు ఖచ్చితంగా సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా చేయాలని ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు వారి స్టేట్మెంట్ లా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తాము, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఆమె పట్టుబడుతుంది. పట్టుబడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది టైం కాదు తర్వాత చేసుకుందామంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు వింటలేరు. విననప్పుడు వారు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడైతే సీఎం మీద వారికి నమ్మకం లేదు కాబట్టి ఇట్లాంటి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుందామని చెప్పి వస్తున్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎప్పుడైతే తెలుగుదేశం పీరియడ్ లో 1981లో 82లో ఏదైతే తప్పు చేసిందో ఆ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు ఇప్పుడు అదే విధంగా మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు. మీరు అదే విధంగా తెలంగాణ ప్రజలని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇక్కడున్న సీఎం తోని మీరు చేయాల్సింది ఏంది? కాంగ్రెస్ ఖచ్చితంగా దీన్ని ఇన్సల్ట్ చేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణ ఎంచుకున్నారు సీఎం కి, అది మన దౌర్భాగ్యమో మంచిదో చెడో ఆయన సీఎం అయినప్పుడు ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు సీఎం ఉన్నప్పుడు వారు సీఎంగా చేసేటప్పుడు మీరు ఏం చేస్తే బాగుంటది అనే దాని మీదకి వెళ్ళి మీరు అధికార యంత్రాంగం నుంచి వెళ్ళి తీసుకొని మీరు ఒక డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ర్యాలీ చేస్తే, పాదయాత్ర చేస్తే మీకు ఏం తీసుకోదలుచుకున్నారు? పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళి ఎట్లాంటి ఇన్పుట్ తీసుకుంటున్నారు? మీరు ఎట్లాంటిది సర్వే ఏదలుచుకున్నారు? మీరు గది చెప్పి క్లారిఫై చేసి మీరు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం. జితేందర్ గారు, ఓకే, ఈ విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, బీజేపీ స్టాండ్ మాత్రం చాలా